ఇప్పుడు ఈ 20 రోజుల నుంచి నెల రోజులు జరుగుతున్న వ్యవధిలో సినిమా వర్సెస్ రాజకీయం అని అనుకోవచ్చా, లేదంటే రాజకీయ నాయకులే మొత్తానికి సినిమా ఇండస్ట్రీ మీద పడ్డరు అనే ఒక వాదనలు వింటా ఉన్నాము? ఎంతవరకు వాస్తవం? పరిస్థితుల్ని దృష్ట్యా మీరు ఏం చెప్తారు? రాజకీయ నాయకులు సినిమా వర్సెస్ అనడం కంటే పుష్ప వర్సెస్ రేవంత్ రెడ్డి అనొచ్చు. టైగర్ కదా, నల్లమల్ల టైగర్. ఆయనేమో స్మగ్లర్. అంటే శేషాచలం అడవుల్లో దొరికే శేషాచలం వర్సెస్ నల్లమల్ల, శేషాచలం అడవులు వర్సెస్ నల్లమల్ల అడవులు. ఓకే. అక్కడ శేషాచలం అడవుల దగ్గర తిరుపతి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇక్కడ నల్లమల్ల అడవుల దగ్గర శ్రీశైలం మల్లన్న ఉంటాడు. ఇక్కడ పుట్టిన రేవంత్ రెడ్డికి అక్కడ అంటే అక్కడ పెరిగిన స్టోరీ పుష్పకు మధ్యలో జరుగుతున్న యుద్ధమే. అయితే ఆయన కూడా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా, ఫైర్ అన్నాడు. నిజమే, సినిమాలో ఫైరే, కానీ ఇక్కడ మాత్రం ఫైర్ అనుకుంటుగా, నేను ఫ్లవర్ అనేటట్టు రియల్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనుకుంటున్నాడు, వణికిపోతున్నాడు. అసలు సినిమాల్లో నేను పుష్ప 2 చూడలేదు, పుష్ప 1 చూసిన. పుష్ప 2లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద కూడా ఆయన ఏదో ఉచ్చబోస్తాడు అనేది కూడా వింటున్నాను, స్విమ్మింగ్ పూల్ అంటే. కానీ ఇప్పుడు ఈయన ఉచ్చబోసుకుంటుండు, షేక్ అవుతుండు ప్రెస్ మీట్ లో. నువ్వు ఎందుకంత షేక్ అవుతున్నావు? నీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్ను టార్గెట్ చేసిండు. రేవంత్ రెడ్డి చేసిండంటారా? 100% రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు. ఆయన టార్గెట్ చేయడానికి కూడా మేము వ్యతిరేకిస్తాం, చేసుకోండి. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా నేను సక్క పూస కాదు, సుత్త పూస కాదు, నేను మీకోసమే నేను కష్టపడ్డా, తెలుగు వాళ్ళ ఖ్యాతిని పెంచిన అంటే నువ్వేమన్నా పూర్ణ లెక్క ఎవరెస్ట్ శిఖరం ఎక్కినావా? లేకపోతే మన మొన్న ఒక అంటే చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఒక చెన్నైలో నుంచి చెస్ ఛాంపియన్ అయింది. అట్లా ఛాంపియన్ గా నువ్వు భూకేష్ లెక్క ప్రపంచ ఛాంపియన్ అయినావా? అసలు నువ్వు ఏం చూసి పాన్ ఇండియా స్టార్ అయినావు? ఎర్ర చందన స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, పోలీస్ స్టేషన్ లో పోలీసులను ఎట్లా కొనాలి, ఇది చేసి నువ్వు పాన్ ఇండియా స్టార్ అయితే కొందరు ఎదవలు అంటారు. అన్నది ఎంటర్టైన్మెంట్ అన్న, ఎంటర్టైన్మెంట్ గా చూడాలి. ఎంటర్టైన్మెంట్ అంటే అన్న ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలను కానీ మీ ఫ్యామిలీలను కానీ ఎవడన్నా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు చెప్పగలుగుతారా? ఎంటర్టైన్మెంట్ కూడా ఒక అర్థం ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది కదా. ఏంది అది ఇష్టం వచ్చినట్టు? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ పుష్ప 1లోనేమో సమంతను తీసుకొచ్చి ఊ అంటావా అని వాడిచ్చారు. ఈ దీంట్లోనేమో శ్రీలీలను తీసుకొచ్చి వాడిచ్చారు, కుక్కనో ఏదో అది. తర్వాత ఎర్రచందనం చేయడం, స్మగ్లింగ్ చేయడం. అంటే ఇది ఎంటర్టైన్మెంటా? ఇది చూసిన 15 ఇప్పుడు ఈ పిల్లగాడు ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంటే కదా అని అంటారు. కానీ ఇప్పుడు ఎవరైతే శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్ ఉన్నాడో అబ్బాయి ఆ ఎంటర్టైన్మెంట్ గా చూడలేదు దాన్ని. అల్లు అర్జున్ అనేటువంటి ఒక దేవుళ్ళ లెక్క చూసుకొని దిల్సుఖ్ నగర్ దగ్గరనే వాళ్ళు ఉంటారట, ఆ పక్కింటోళ్ళు ఈంటోళ్ళు. ఎక్కడికి పోయినా తగ్గేదేలే పుష్ప, నేను ఈ రకంగా పుష్ప తగ్గేదేలే, పుష్ప 2 చూడాల్సిందే అమ్మా. 8 ఏళ్ళ అబ్బాయి నేను పుష్ప 2 చూడాల్సిందే. 3,000 రూపాయలు పెట్టి 4 పోయారు. ఈయన చెప్తున్నాడు, మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు ఈయన దగ్గర టికెట్లు ఉన్నాయా, ఇక ఇరుకుల సురుకు పెడతా అని చెప్పి కొట్టిండా? అసలు టికెట్ల ధర పెంచారు కానీ 3,000కి పెంచారు అనేది నాకు కూడా తెలియదు. పెంచింది ఎవరు? పెంచింది మళ్ళీ ఎవరు? రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది. మరి నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ పుష్ప 2 మళ్ళీ వీళ్ళే సీతక్క గాని రేవంత్ రెడ్డి గాని ఆయన స్మగ్లింగ్ సినిమా తీసిండు, జై భీమ్ సినిమాకు మరి అవార్డు ఇవ్వాలి. మరి అక్క సీతక్క మీరు రేవంత్ రెడ్డికి తెలియదా మరి స్మగ్లింగ్ సినిమాకు బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చిండు అక్క? జై భీమ్ సినిమాకు ఇవ్వలేదు. జై భీమ్ సినిమాకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఈయన సీఎం కాదనుకో. ఇప్పటికైనా ఇంకా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి, అట్లాంటి సినిమాలకు కూడా ఇవ్వచ్చు. మీరు దేనికి ఇవ్వకుండా ఇప్పుడు దీనికే స్మగ్లింగ్ ఎర్రచందనం దానికి మరి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షో ఇచ్చినప్పుడు వాడెవడో మరి ఢిల్లీలో కూర్చుండి ఈయనకు జాతీయ అవార్డు ఇచ్చిండొచ్చు, ఆయన యాక్టింగ్ ఇచ్చారు. నిజానికి నటనకి ఇచ్చారు తప్ప నాకు తెలిసి సినిమా పరంగా సెలెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నిజానికి అల్లు అర్జున్ ఒక రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన ఇన్వాల్వ్ అయితే ఎంత ఇన్వాల్వ్ అవుతాడు అంటే తెలంగాణ రాష్ట్రం సీఎం పేరే మర్చిపోయేంత ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేస్తాడు ఆ రేంజ్. ఇది ఎక్కడో కొట్టినట్టుంది కదా, ఇది కూడా తగిలింది.
ఇంకోటి ఇప్పుడు ఈయన అప్పటిదాకా సినిమాలలో ఉంటే ఏం కాదు, లేదంటే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఇంకో పలానా అన్యాయం జరుగుతుందని ట్విట్టర్ వేదికను ఇన్స్టాగ్రామ్ వేదికను అక్కడ మాట్లాడితే ఏం కాదు. ఈయన ఇప్పటికీ పుష్పరాజే అనుకుంటుడు. అల్లు అర్జున్ని నేను ఒక సినిమా యాక్టర్ను అని అనుకోవట్లే. నేను ఇంకా పుష్ప 2 నాతో సీఎం ఫోటో దిగకపోతే సీఎంనే మార్చేస్తా అని పుష్ప 2లో ఉందట. ఇప్పుడు మార్చి మరి రేవంత్ రెడ్డిని అందులో ఎర్రచందనం అమ్మి స్మగ్లింగ్ చేసి 1000 కోట్లు సంపాదించి దాంట్లో ఒక సీఎంను మారుస్తావు. భార్య అడిగిందని, ఫోటో అడిగిందని పోతే ఈగో అటు చేస్తే మారుస్తావు. ఇప్పుడు మేము అంటున్నాం చంద్రశేఖర్ రెడ్డి మీ మామ పెద్ద పొలిటీషియనే, మీ వైఫ్ పొలిటీషియన్ కూతురే. ఇప్పుడు అల్లు అరవింద్ మీ నాన్న పక్తు కమర్షియల్ వ్యక్తి, ప్రొడ్యూసర్. కొన్ని 1000 కోట్లు వస్తున్నాయి. మైత్రి మూవీస్ ఇప్పుడు వాళ్ళ నిర్మాతలను వాళ్ళ పేర్లు పెట్టారు కానీ వీళ్ళ వాట కూడా ఉంటుంది. అల్లు అరవింద్ వాట, అల్లు అర్జున్ వాట. పుష్ప సినిమా భారీ బడ్జెట్ సినిమా అని చెప్పారు కదా. భారీ బడ్జెట్ అంటే ఎంత పెట్టి తీసిర్రు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కోట్లు అనుకుందాం. 500 కోట్లు కూడా కావు, ఎందుకంటే బాహుబలి వేసినట్టు అంత ఆ రేంజ్ లో సెట్టింగులు లేవు, ఆ కోటలు లేవు, అవన్నీ ఏం లేవు. మళ్ళీ అంత పెద్ద సైన్యం లేదు. అందులో సైన్యం అంటే ఇక రాజమౌళి పెడితే ఇటు 2000 మంది, అటో 2000 మంది, ఇటు కోటలు అటు కోటలు, మాహిష్మతి కోట, ఈ కోట అని పెట్టి ఏనుగులు ఇవి దుక్కులు పందో కథ వేసి 1000 కోట్లు పెట్టవచ్చు అనుకుందాం. ఇక 500 కోట్లు పెట్టిండ్రు పుష్పకు. భారీ బడ్జెట్ సినిమాలకు మరి బెనిఫిట్ షోలు ఇవ్వాలంటారు. భారీ బడ్జెట్ సినిమా ఎట్లయింది? అల్లు అర్జున్ కి 300 కోట్లట. మరి 500 కోట్లలో 300 కోట్లే. సినిమా హీరోలు అంతా తీసుకుంటే సినిమా ప్రొడక్షన్ కైనా ఖర్చు కంటే కూడా సినిమా హీరో తీసుకున్నది ఎక్కువ ఉంది కదా. సినిమా హీరోకు సుకుమార్కే నాకు తెలిసి 50% ఉన్నట్టుందని నాకు డౌట్ వస్తుంది. హీరోయిన్కి 20 కోట్ల వరకు. మరి ఇక మళ్ళీ మధ్యలో శ్రీలీలకు తీసుకుంటారు, రష్మికకు తీసుకుంటారు. మీరు మెయిన్ 4-5 ఇంత తీసుకున్న తర్వాత బడ్జెట్ ఎందుకు పెరగదు? మీరు తక్కువ తీసుకుంటే బడ్జెట్ తగ్గుతుంది. భారీ బడ్జెట్ అట్లయింది ఒకటి. భారీ బడ్జెట్ అన్న మొత్తం ఈ ఎపిసోడ్ లో అసలు అల్లు అర్జున్ చేసిన తప్పేంది? ఎందుకు అల్లు అర్జున్ మీద రాజకీయ నాయకులు ఈ రకంగా విరుచుకుపడుతున్నారు? అల్లు అర్జున్ చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ చేయడానికి కూడా ఏంటంటే ఆయనకు విపరీతమైన డబ్బు వచ్చింది చిన్న వయసులో. ఆల్రెడీ వాళ్ళ నాన్ననే కోటీశ్వరుడు, బోల్డ్ అంత డబ్బు ఉంది. ఈయన సొంతంగానే ఇప్పుడు పుష్ప 2కి 300 కోట్లు అంటారు. పుష్ప 1కో 100నో ఎంత తీసుకున్నాడో తెలియదు. మొత్తానికి 2 సినిమాలకు కలిపి 400-500 కోట్లు. మళ్ళీ ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళే. కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్లో వస్తే ఈయన క్యారవాన్ అట 7 కోట్ల రూపాయలు. దాంట్లోనే 7 కోట్లు 7 లక్షలు కాదని చెప్పేది. 7 కోట్లు ఉంటే దాంట్లోనే బెడ్రూమ్లు ఉంటాయట, బాత్రూమ్లు ఉంటాయట. ఇలా ఫ్యామిలీతో ఎటన్నా పోతే అందులోనే పడుకోవచ్చు, అందులోనే బాత్రూమ్ పోవచ్చు, హాల్ ఉంటుంది, అన్ని ఉంటాయి, టీవీ ఉంటుంది, అన్ని ఉంటుంది. మళ్ళీ ఒకవేళ బోర్ల పడ్డా ఎవడన్నా షూట్ చేసినా ఏం చేసినా దానికి ఏం కాదట. అన్ని కోట్ల విలువైంది కొనుక్కున్నాడు. నిజానికి గంత లగ్జరీ. నువ్వు నిజంగా ప్రేక్షకులే నా దేవుళ్ళు, నా ఆర్మీ, లేకపోతే మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా ఒకటే అనుకున్నప్పుడు నీ మరి ఫ్యామిలీ అంటే నీ అభిమానులే నీ ఫ్యాన్స్ అవన్నీ అయినప్పుడు నీకు అంత లగ్జరీ అవసరం ఏముంది? నువ్వు నార్మల్గా అంటే నేను నారాయణమూర్తి లెక్క కూడా బతుకమంటలే. కానీ 7 కోట్లు పెట్టి సపరేట్ ఒకటి చేయించుకున్నావంటే ఇంకా అట్లాంటివి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా నీ ఫ్యాన్స్కి ఇన్సూరెన్స్ చేయించవచ్చు కదా. ఈయన యాటిట్యూడ్ కూడా పెద్ద మైనస్ అయింది. ఎందుకంటే మెయిన్ రీజన్ వీళ్ళు పోలీసు థియేటర్ వాళ్ళకి చెప్పిండు అల్లు అర్జున్ నేను వస్తాను. థియేటర్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి అడిగారు. పోలీసు వాళ్ళు మేము కాదని చెప్తున్నారు. వద్దు రావద్దని చెప్తున్నారు. రావద్దని చెప్పిన విషయం థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పిర్రా లేదా మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, మేము చెప్పినా కానీ వచ్చిన. వీళ్ళు చెప్పినాక కూడా ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా లేదని థియేటర్ వాళ్ళని అడగాల్సింది. ఎవరు? అల్లు అర్జున్. కేవలం వస్తున్నాడనే ఇంటిమేషన్ తప్ప మళ్ళీ రిప్లై చూడలేదు. థియేటర్ వాళ్ళు వస్తున్నా అని చెప్పినావు కానీ మరి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా ఇయ్యలేదా? అట్లీస్ట్ మీకున్న సర్కిల్లో పోలీసు వాళ్ళకైనా డైరెక్ట్ అడగవచ్చు, లేదంటే థియేటర్కి అడగచ్చు. కన్ఫర్మ్ చేసుకుని బయటకు రావాలి. కన్ఫర్మ్ చేసుకొని బయటకు రాలే. ఆయన ఏడున్నాడంటే ఆయన నెత్తి మీద ఉన్నాయి, ఆకాశం మీద ఉన్నాయి. ఇప్పుడు ఆయన మనిషి ఇక్కడ లేడు. ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ను, ఇన్ని 1000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. నా సినిమా చూస్తే నేను ఒక మూలకు కూర్చుండి బాధపడాల్సి వస్తుంది. నా కొడుకు అసలు ఏం తినట్లేదు, తాగట్లేదు అనే రేంజ్ లో అల్లు అరవింద్ కూడా చెప్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా
ఎంత పెద్ద తురుమైనా ఉరుమైనా నువ్వు కూడా ఒక మనిషివే కదా. అట్లా ఈయన మనిషికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ మర్చిపోయిండు. ఒక రాతి బొమ్మ. ఎట్లా అంటే చనిపోయిన వాళ్ళు వేరే కుటుంబం అనుకో, ఆయనకు స్పందన ఉండదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తుంది, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది, నేను చెప్తున్నా ఏమని, ఈయన అసలు డింగాను వచ్చిండు, తర్వాత బౌన్సర్లు 50 మందిని వేసుకొచ్చిండు. బౌన్సర్లను 50 మంది నువ్వు ఇంటికి వేసుకపోతావు చెప్పు. నువ్వు ఒకవేళ సినిమా చూడాలనుకుంటే నీ సినిమా నువ్వు అంటున్నావు ప్రతిసారి, నా సినిమా నేను చూడాలి, నేను అంత కష్టపడ్డ 3 ఏళ్ళది, 3 ఏళ్ళ నువ్వు చూడు, తప్పేం లేదు. కానీ నువ్వేం చేయాలి, నీకున్న పబ్లిసిటీకి, మీరు చేసిన ప్రమోషన్కు, మీరు చేసిన హైప్కు జనాలు ఎగబడతారు. ఎస్పెషల్గా టీనేజ్ పోరగాన్లు రియాక్ట్ అవుతారు. ఇంటర్మీడియట్ పోరగాన్లు, 10th పిల్లలు. ఇప్పుడు శ్రీతేజ అనే అబ్బాయి 8 ఏళ్ళ పిల్లగాడట. అంటే నాకు తెలిసి 4వ తరగతో 3వ తరగతో. వీళ్ళది ఎంత ఎక్కువ సినిమా వాళ్ళ టార్గెట్ ఏంటంటే టీనేజర్స్ 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే 50% ఉంటారు. దాని తర్వాత ఉన్న వాళ్ళు కొంత 50% ఉండొచ్చు, కొంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు. అంత హైప్ క్రియేట్ చేసినప్పుడు నువ్వేం చేయాలి, మాస్క్ వేసుకుని ఎక్కడ మూడో కంటికి తెలవకుండా నువ్వు వస్తున్న విషయం కూడా నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ సినిమా నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, పోలీసు వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు, థియేటర్ వాడికి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నార్మల్ ఆడియన్స్ లెక్క, ప్రేక్షకులు లెక్క వచ్చి నువ్వు ఒక్కడివే రావచ్చు. మళ్ళీ నీ ఫ్యామిలీ వస్తే నీ ఫ్యామిలీనైనా గుర్తుపడతారు. కొడుకుని వేసుకొస్తావి, కూతురుని వేసుకొస్తావి, మామని వేసుకొస్తావి, కారు మామకో కారు. అంటే నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వు పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు 60 మంది బౌన్సర్లు నీకున్నది మాకు తెలవాలనా? అసలు సినిమా హీరోలకు 60 మంది బౌన్సర్లు అవసరమా? వీళ్ళ తోపుసలాటతోనే సగమైంది అంటున్నారు. ఈయన థియేటర్లు అడుగుపెట్టుడుతోనే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే సినిమా థియేటర్ హాల్లో బయట ప్రిమిసెస్ లో గేటు లోపల అని అనుకుంటారు. గేట్ లోపల కాదట అంటారు, నిజం అబద్ధం కాదట. థియేటర్లోనే ఈ అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీలో పోయి చేతి ఊపిన తర్వాత ఆ థియేటర్లో ఉన్న కిందికి వెళ్ళి పైకి ఉరికిరట చూడాలి. అప్పుడు సినిమా వదిలేసి థియేటర్ లోపలనే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. ఇది ఇంకా మరి ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలి. అంటే ఇంత అరాచకమైంది ఇదేంది? ఎవడన్నా ఇట్లా ఇప్పుడు మన రజనీకాంత్ ఉన్నాడు, పెద్ద హీరోనే, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఇప్పుడు ఈయన స్టారు, కానీ చిరంజీవి అనే వ్యక్తి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచే స్టార్ కదా. బాలకృష్ణ ఉన్నాడు, ఆయన తొడలు కొడితే ట్రైన్లు ఆగిపోతాయి చెప్తున్నా. సంక్రాంతి లాంటి సినిమాలు తీస్తే, వెంకటేష్ సినిమా తీస్తే, సూర్యవంశం, సంక్రాంతి ఇట్లాంటి సినిమాలు తీస్తే లేడీస్ ఏడుపుడు కాదు, బిందెలు నిండిపోవాలి. నాగార్జున శివ చైన్ పడతాడు, లేదంటే మాస్ అంటాడు, ట్రైన్లో వెనక్కి వెళ్ళిపోతాయి. బాలకృష్ణ ట్రైన్లో వెళ్ళిపోతాయి. వాళ్ళే ఇంత షోకేజ్ చేయలే. నువ్వు ఎప్పుడన్నా వాళ్ళు ఓపెన్ టాప్ లో వచ్చి ముషిరాబాద్ మెట్రో, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి లైబ్రరీ, సంజయ్ థియేటర్ చూసినావా? ఇందిరా సినిమా రికార్డు బద్దలు కొట్టింది. ఆయన భారీ బహిరంగ సభ పెట్టుకున్నాడు, ఒక పద్ధతిగా చేసుకున్నాడు. ఇదేందయ్యా, లేడీకి లేచిందే వరకు కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు. నువ్వు అవును స్టార్ కావచ్చు, కానీ ఏ హీరోని ఇట్లా బిహేవ్ చేయంగా మనం చూసినావా? అది ఏందా ఓపెన్ టాప్, రఫ్ అండ్ టఫ్. అట్లా సినిమా హీరో అతి చేయడం వల్ల అది జరిగింది అనేది అక్కడ క్లియర్ కనబడుతుంది ఒకటి. కాకపోతే మొత్తానికి ఇక్కడ మరి ఒక అల్లు అర్జున్దే తప్ప అంటే ఒక అల్లు అర్జున్దే తప్ప అని అనడానికి లేదు. ఎందుకంటే ఈ సినిమా బెనిఫిట్ షో కింద సీతక్కకు తెలియదు, మంత్రికి తెలియదు, ఏం తెలియదో చెప్తా. అక్క ప్రభుత్వానికి బెనిఫిట్ షోలలో వచ్చే 40% ట్యాక్స్ కడితేనే బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తారు. 40% ట్యాక్స్. మరి 40% బెనిఫిట్ షో కింద ట్యాక్స్ ఇచ్చిన వాళ్ళు ఆ డబ్బులతోని మీరు ఆయన రాకుండా ముందు వస్తే అరెస్ట్ ఎందుకు చేయలే? ఒకవేళ పిలిపించుకుంటే మంచి సెక్యూరిటీతో ఎందుకు పిలిపించుకోలే? ఒక ప్లానింగ్ ప్రకారం. ఇప్పుడు లాభం వస్తే తింటాం, నష్టం వస్తే ఆన్ మీద వేస్తే అంటే ఇప్పుడు 60% సినిమా వాళ్ళకి పోయినా 40% ప్రభుత్వానికి వస్తే మరి 40% బాధ్యత వహించాలి కదా. ఇస్తే మింగినప్పుడు మరి ఆ సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత లేదా? ఇట్లా కాదు, ఇట్లా రండి, ఇట్లా కాదు, ఇట్లా రండి అని డిస్కషన్ చేసి చెప్పొచ్చుగా. అది చెప్పలే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఏదన్నా బంధుకు పిలుపునిచ్చో, గ్రూప్ 2 వాళ్ళ కోసమో, డిఎస్సి వాళ్ళ కోసమో బయటకు వెళ్తే ముందే ఫోన్ చేసి మీరు బయటకు రావద్దు, మీరు బయటకు వస్తే ఎత్తుకపోతామంటే మన ఫోన్ కలవకపోతే వస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, లేదంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉంచుకొని రాత్రి సాయంత్రానికి పులిహోర తెప్పించి మంచినీళ్ళ బాటిల్ తెప్పించి పంపిస్తారు. నేను చిక్కడపల్లి లైబ్రరీకి పోతే ఈ ప్రభుత్వం వచ్చినాక
గొడవలు అయితే అని చెప్పేసి లైబ్రరీ లోపట్లోకి పోకనే ముందు ఫుట్బాల్ని లేపినట్టు పైకి లేపి ఒక 10 మంది పోలీసులు తీసుకుపోయి వ్యాన్లు వేసి సిటీ అంతా దింపి చంద్రాయణ గుట్టకు తీసుకెళ్ళారు. ఓకే. రాత్రి అంతా ఉంచారు. ఇప్పుడు నా వల్ల అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని వీళ్ళు ముందే గ్రహించి మరి నాకంటే అల్లు అర్జున్ కొన్ని వేల రేట్లు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం నీకు తెలుసు. మరి అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ అవుతుంది ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి తెలుసు ఉంది. మీరు చెప్పినాక ఇంటర్లెట్ అన్నప్పుడు మినిట్ టు మినిట్ ఉంటది కదా. ఇప్పుడు మేము ఇచ్చినాం ఇన్ఫర్మేషన్, మీరు వద్దని లెటర్ రాశారు. ఓకే, లెటర్ రాసి వదిలేస్తారా? తర్వాత ఈయన చర్యలు ఏంది? మరి ఆగుతుండా ఆగుతలేడా, మన మాట విన్నాడా లేదా? ఇమీడియట్ గా నీకు ఇప్పుడు ఆయన జూబ్లీ హిల్స్ లో ఉంటాడు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మరి ఇక్కడ వెళ్తున్నాడు, బయలుదేరిండు. మరి మీరు ఏమంటారు? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏమంటారు అని అంటే వాళ్ళు అడగలే. జూబ్లీ హిల్స్ పోలీస్ సంబంధించి వాళ్ళు అడగలే, ఈ చిక్కడపల్లి వాళ్ళు అడగలే. తర్వాత ముషీరాబాద్ దాకా వచ్చిండు. ముషీరాబాద్ మెట్రో కాడికి వచ్చి అట్లా దాటుకుంటూ నాకు తెలిసి వట్టుగానే జంప్ అయి రాడు కదా, జూబ్లీ హిల్స్ నుంచి జంప్ అయి రాడు. నాకు తెలిసి సెక్రటరేట్కి వెళ్ళి వచ్చింటే ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి అట్లా అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలు దాటుంటాయి. అంటే ఈయనకు హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఈ రాష్ట్రంలో, చచ్చిపోయిందా? హోమ్ మినిస్టర్ అంటే ఉన్నాడా, చచ్చిపోయిందా? ఎందుకన్నా చచ్చిపోయిందా అని అంటున్నాను. ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు అన్నారు కదా, ఈ ముఖ్యమంత్రి అంటలే, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కూడా నేనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నేనే అంటాడు. నేను అదే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా చచ్చినా నాకు తెలియదు, ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా నాకు తెలియదు, కానీ హోమ్ మినిస్టర్ అంటే చచ్చిపోయిందేమనిపిస్తుంది. కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చితే హోమ్ మినిస్టర్ రేసు గుర్రంలో పోసాని కృష్ణమురళి ఉంటాడు, అల్లు అర్జున్ అపాయింట్ చేస్తాడు. అల్లు అర్జునే ఒక్క రోజుకి ఇస్తారు. ఇప్పుడు నాకు అదే గుర్తొస్తుంది, అల్లు అర్జున్ ఒక్కరోజు కోసము దేవుడా అని చెప్పేసి సార్ మీ వల్లనే నాకు హోమ్ మినిస్టర్ వచ్చింది అని అంటే ఈయన పోయి యాగం చేసుకుంటుండు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, తీసుకుపోయి లేస్తారు, యాగం చేసుకుంటూ ఉంటాడు. సేమ్ రేస్ గుర్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ కు తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ తేడా ఏముంది? హోమం చేస్తుండా, జపం చేస్తుండా, వాట్ ఈస్ యువర్ వర్క్ అంటున్నా నేను. ఉపేందర్, నువ్వు సిగ్నేచర్ స్టూడియోలో పని చేస్తున్నావు, యువర్ ఏ రిపోర్టర్. వాట్ ఈస్ నీ వర్క్ ఏంది? ఆయన కెమెరామెన్ పని వర్క్ ఏంది? కెమెరామెన్ పని కెమెరా పని చేయన్నా వద్దా? నువ్వు రిపోర్టర్ వర్క్ రిపోర్టర్ చేస్తావు, ఎడిటర్ చేసే వర్క్ ఎడిటర్ చేస్తావు, వాళ్ళు చేయాలి. రిపోర్టర్ నాకే కావాలి, కెమెరా నేనే చేయాలి, ఎడిటింగ్ నేనే చేయాలి, ఎస్సీఓ చేయాలి, నేనే షేర్లు చేయాలి, యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయాలి, ఫేస్బుక్లో నేను అప్లోడ్ చేయాలి, షార్ట్స్ చేయాలి, బిట్స్ చేయాలి, ప్రోమోలు చేయాలి, థంబ్లైన్ చేయాలంటే ఒక మనిషి చేసే పనులు అవి ఒక మనిషితో అవుతుందా? ఇది ఎట్లయితే ఒక మనిషితో కాదు. హోమ్ మినిస్టర్ నాకే కావాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నాకే కావాలి, ముఖ్యమంత్రి నాకే కావాలి, ఇంకొక 5-6 మినిస్టర్లు నాకే కావాలంటే ఇవి అవుతుందా? హోమ్ మినిస్టర్ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో రేసు గుర్రంలో పోసాని కృష్ణమురళి ఎంతైతే కేర్లెస్ గా హోమం చేసుకుంటున్నాడో అందులో మధ్యలో శివారెడ్డి కోసం పోతారు. అందులో మధ్యలో శివారెడ్డి అక్రమాస్తుల మీద ఇదే రేసు గుర్రం పోతాడు. రేసు గుర్రం ఇందాక మీరు చెప్తున్నట్టు ఈ సరే అల్లు అర్జున్ వచ్చిందా, రేవతి చనిపోయిందా, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సక్రమంగా వాళ్ళ డ్యూటీని చేసుకోవడం వల్లనే ఈ మిస్టేక్. ఈవెన్ అల్లు అర్జున్ రావడం అయినా, అమ్మాయి చనిపోవడం ఇవన్నీ కూడా వాళ్ళ దాంట్లో కోఆర్డినేషన్ తక్కువ ఉందని నేను అట్లాంటి పోలీసులను అసలే అంటలే. ఎందుకు పోలీసులను అంటే హోమ్ మినిస్టర్ అనేటువంటి చక్కగా ఉంటే, ఇప్పుడు హెడ్ మాస్టర్ చక్కగా ఉన్నాడు అనుకో, అక్కడ ఉండే తెలుగు టీచర్ కానీ, ఇంగ్లీష్ టీచర్ కానీ, మ్యాథ్స్ టీచర్ కానీ, పీటీ టీచర్ కానీ, అక్కడ ఉండే నర్సు కానీ, లేకపోతే అక్కడ వాచ్మెన్లు కానీ, సెక్యూరిటీ కానీ, వంట చేసేటోళ్ళు కానీ, ఒక హాస్టల్లో తీసుకో. హెడ్ మాస్టర్ చక్కగా ఉంటే, ప్రిన్సిపాల్ చక్కగా ఉంటే మిగతా వాళ్ళందరూ సెట్ అవుతారు. ప్రిన్సిపాలే నీకు యాగం చేసుకుంటూ అసలు ఉన్నాడా, నిద్రపోతుండా, గాడిద పనులు తోముతున్నాడా అని నాకు డౌట్ వస్తుంది తప్ప. హోమ్ మినిస్టర్ అంటూ ఏం చేసిండు అంటున్నా నేను. అసలు లేడు కదా, ఉన్నారా హోమ్ మినిస్టర్? ఎవరు అదే ఉన్నాడా, చచ్చిపోయిందా, ఏంది? అంటే హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ చేయకపోవడమా, లేకపోతే నేనే హోమ్ మినిస్టర్ తీసుకొని నడుపుతాను బాధ్యత వహించాలంటున్నా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని బాధ్యత, ముఖ్యమంత్రిగా వహించమంటలే, హోమ్ మినిస్టర్. ఓకే, హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా?